నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారంటే ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రము అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుకున్న ఈ సాధించుకోలేనులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గొంతెత్తి పాడినటువంటి కళాకారులు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 60 మంది నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. 60 మంది కూడా పోటీలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఉద్యమంలో కీలకంగా పాటలు పాడినటువంటి నిరుద్యోగ కళాకారులు మనతో పాటున్నారు. వీళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి పత్రాలు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? గతంలో కూడా మీరు నామినేషన్ దాఖలు చేసినట్టు మునుగోడు ఆ టైంలో కూడా మునుగోడులో 60 మంది తోటి అప్పుడు నామినేషన్లు వేసినాం. 12 మంది బరిలో ఉన్నాం. అప్పుడు దొరకు గుణపాఠం చెప్పినామంటే దొర కోలుకోలేక ఫామ్ హౌస్కే అంకితమైండు. కళాకారుడు తలుసుకుంటే ఎంతటి వాడైనా భూస్థాపితం కావాల్సిందే రాజకీయంగా. కానీ ఈ దొరల పాలన మంచిగా లేదు అని మన రేవంత్ అన్న పాలన అయితే మంచిగా ఉండదని రేవంత్ అన్న దగ్గరికి పోయినాం. అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉండే. అంటే అగో మీ కళాకారులకు ఉద్యోగాలు, అగో మీ వలంగా తెలంగాణ వచ్చింది, మీకు ఇవ్వబోడిందే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 15 రోజులలో మీకు ఉద్యోగాలు ఇస్తా అని గంటపదంగా అన్నం పెట్టి చెప్పిండు. వాళ్ళ ఇంట్లో అన్నం తినిపించి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే రోజు గాంధీ భవన్కి పోయినాం. అప్పుడు గాంధీ భవన్ ఇన్ఛార్జి మహేష్ గౌడ్ సార్ ఉండే, ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు. ఆ సార్ కూడా తెలుసు, మేనిఫెస్టో పెట్టి మీ కళాకారులకు మేము న్యాయం చేస్తాం, మీ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాకనే ఇంకొకటి అమలు చేస్తాం. ఈ మేనిఫెస్టో మేము పెట్టినాం కదా, ఈ 6 గ్యారంటీలతో పాటు మీది కూడా ఏదో గ్యారంటీ అనుకో అని మాకు గంటపదంగా చెప్పి మన పార్టీని నమ్ముకొని మేము అలా ఎలక్షన్లలో రూపాయి తీసుకోకుండా మేము పాల్గొనడం జరిగింది. కాదు గడ్డెక్కిండు తెడ్డు దోయించిండు, తెడ్డు దోయించిండు మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్. మునుగోలో ఏ రకంగా అయితే మేము నెల రోజులు అక్కడ టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పినామో, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మేము బరిలో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. 6 గ్యారంటీలు ఎట్లా అమలైనాయి దాని మీద మా ఫోకస్ ఉంటుంది. కళాకారుడి పాట ఒక్కొక్క తూట మన కాలు గట్టిన గజ్జ కవాతులా ఎగురి ఒక నిప్పు రవ్వలాగా మారుతాయి. అవి కళ్ళల్లో గుచ్చుకుంటాయి, గుండెలా గుచ్చుకుంటాయి. చూసుకో సార్, మహేష్ గౌడ్ సార్ ఎన్నోసార్లు మేము బతిమాడినాం. శ్రీధర్ బాబు సార్ నిన్నెన్నోసార్లు బతిలాడినాం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అసెంబ్లీ ముట్టడికి వస్తే మీ ఇంటికానే మీ కోటర్సులనే మమ్మల్ని ఉంచుకొని అన్నం తినిపించారు, అన్నం పెట్టారు. అప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మా బతుకు తెరువు కొరకు ఇవాళ ఉద్యోగాలు ఎందుకు కొరకు ఇస్తలేరు? మేము కాలు గజ్జ కట్టి గోసి కొంగడేసి ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే మాకు ఇవాళ పొట్ట లేని కడుపుకు తిండి లేని బతుకులు అయిపోయినాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మా గురించి ఆలోచించి ఇవాళ పొద్దుగల వరకు నీవు ఏమన్నా హామీ ఇస్తే మాత్రం మేము వెనుకకు తగ్గుకుంటాం. లేదు అనుకో, ఈ 60 మందిని ఒక 6,000 మందిగా, ఒక్కొక్క 6,000 మందిగా మేము ప్రచారం చేసుకుంటాం. మేము ఎట్లా గెలవం, కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద మేము ఫోకస్ చేస్తాం. ఎట్లా పాట పోట ఏమని చెప్తారా? పాట రూపంగా ఏమన్నా? ఇక పాట అంటే ఇక మరి ఇదివరకైతే కాంగ్రెస్ మీద మేము అగెనిస్ట్గా వాడలేదు. ఇక అన్న ఇప్పుడు నా పేరు పందిరి సైదులు, మాది నల్గొండ డిస్టిక్. అక్కడి నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన మేము ఏమంటున్నామంటే, రాజ్యాంగబద్ధంగా మీరు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకిచ్చిన ఒక హామీ ఏదైతే ఉందో, ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక 15 రోజుల్లో మా పెద్దలు అనూజ్ వెంకన్న చెప్పినట్టుగా 15 రోజులలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కన పెట్టి ఇలా ఎక్కని మెట్లు లేవు, తిరగని ఆఫీసు లేదు. అందరి మంత్రులను కలిసినాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ ఇంతవరకు మా గురించి ఆలోచించే వ్యక్తి కూడా లేడు. దయచేసి మా అన్న చెప్పినట్టు 33 జిల్లాల నుంచి పోటీలో బరాబర్ ఉంటాం. మేము 6 గ్యారెంటీల మీద మా పాటలు నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా అనేది పక్కన పెడితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మీకు అందుతున్నాయో అందుతలేవని దాని మీద మా పాటను ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తాం. ఇప్పుడు మేము దాని గురించే ధన 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 డప్పు కొట్టరా దగా పడ్డవో కళాకారుడా, ధన 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 డప్పు కొట్టరా దగా పడ్డవో కళాకారుడా,
చల్ ఖాళీ గజ్జలే కవాతు చేయగ కందిరీగలై కదలి రండిరా అగ్గై మండి అడుగులేయరా నిగ్గదీసి మనం అడుగుదామురా చల్ కళాకారులు కదలాలే కందిరీగలై లేవాలే సావో రేవో తేలాలే ఉద్యోగాలను సాధించాలే తెలంగాణ రాష్ట్ర సాధనలో రణం చేసి మేం పాట పాడినం అంతా వార్పుతో అందరం ఒకటై మిలియన్ మార్చిల ముందు నిలిచినం లాఠీ దెబ్బలు తిన్నా గాని పాటతో నెలాడాయి చేసినం పుడితే ఒక్కటి సస్తే రెండని సావుకైన ఎదురెల్లి పాడినం ఉద్యమాన్ని ఎత్తున లేపి పాటల తూటాలయ్యి పేలినం ధూమ్ ధామ్ సభలెన్నో చేసినం రాష్ట్ర ప్రజల చైతన్య పరిచినం దోసి గొంగడి భుజానేసినం రాష్ట్ర ప్రజల చైతన్య పరిచినం పరాయి పాలన దోపిడి పైన తిరుగుబాటు జల్గొంతుకలైన ఉద్యోగాలను సాధించాలే సావోరే ఓ తేలాలే ఉద్యోగాలను సాధించాలే సావో గట్టలే కథన రంగమున దూకాలే అట్లా మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు మారుతాయని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1300 మంది బిడ్డల అమరుల కోసము మేము పాట పాడినాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు మేము అన్నమో రామచంద్ర అనే విధంగా మేము పాటలు పాడుతూ వస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విధానం పైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఇదే విధంగా రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి వస్తున్నటువంటి కళాకారులము ఇలా ఇక్కడి నుంచి మేము పోటీ చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఆనోజ్ వెంకన్న కానీ మాకు దర్వాంజన్న కానీ అదేవిధంగా నకరకంటి కిరణ్ అన్న కానీ మాకున్నటువంటి పెద్దలు మా నల్లగొండ జిల్లా నుంచి ఉన్నటువంటి పందిరి సైదన్న సారథ్యంలో మేము ఇక్కడ నుంచి వచ్చినాము. అదేవిధంగా మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కళాకారుల మీద ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించకుండా మమ్మల్ని మభ్యపెట్టుకుంటా మా బతుకుల మీద ఆగం చేస్తూ వస్తున్నటువంటి పాలకులకి ఒకటే మేము సవాల్ విసురుతా ఉన్నాం. పాటతో పెట్టుకుంటే సర్కార్ కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇస్తూ మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కళాకారుడా. రైట్. సో ఇది మొత్తం మీద చాలామంది ఇక్కడ 60 మంది 70 మంది వరకు కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా మాకు గతంలో మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలో భాగంగానే మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరో కళాకారులు చెప్పండి. గతంలో నిజమైన ఉద్యమ కళకు అన్యాయం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి నిజమైన ఉద్యమ కళాకారులను నిజంగా గుర్తిస్తారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు మరి అందరూ మంత్రులు గారు హామీ ఇవ్వడం జరిగింది. అనేక మంత్రులను కలిసినా కూడా మాకు ఎలాంటి ఫలితం లేదు. ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాట పడే నేతల్లారా. ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాట పడే నేతల్లారా. ఏసీ గదులను వీరని మీరే త్యాగం చేశారనుకుంటే ఎంతో భవిష్యత్తు విడిసిన విద్యార్థులనే మందాము. ఎలాగ మీది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మమ్మలను దయచేసి మమ్మల్ని హట్టున చేర్చుకొని మరి తక్షణమే మాకు ఏదో ఒకటి నిర్ణయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ దాకా నామినేషన్ దాకా తీసుకొచ్చిన వ్యక్తి మీరే కాబట్టి మరి మీరు నామినేషన్ వేస్తున్నా మాకు వెంటనే షార్ట్ టైంలో మాకు ఏదో ఒక రిజల్ట్ ఇస్తారా, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద 60 మంది వరకు మేము నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నాము. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి. ఈ నిరుద్యోగ కళాకారులంతా కూడా
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వాళ్ళ గొంతును వినిపించారు, కాలి గజ్జ కట్టుకున్నారు, గొంగడేసుకున్నారు, గోసి కట్టుకున్నారు. అటువంటి నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు. గత 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు, రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. మీరు ఇప్పటికైనా స్పందించాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో డెడ్ లైన్ కూడా పెట్టిన వాళ్ళు. సో ఈ 4-5 రోజులలో మాకు ఒక శుభవార్త చెప్పండి, అప్పుడు విత్డ్రా చేసుకుంటాం, లేకపోతే 60 మంది మీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులమంతా కూడా ఏకమైతాం, నామినేషన్లు దాఖలు చేస్తాం, ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామంటూ వాళ్ళకు అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి వీళ్ళ ఆవేదన మీద ఏమైనా రిప్లై ఇస్తారా, వీళ్ళని కూర్చోబెట్టుకుని ఏమైనా మాట్లాడే ఆలోచన చేస్తారా, ఏం చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి పాట పాడతారా? ఒక మాట ఆడతాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటి ప్రాధాన్యత కళాకారులది. ఒకటే విషయం, ఎప్పుడు కూడా ఎవరికి కూడా జైజలు పలకలేం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వానికి పథకాలలో భాగంగా కళాకారులను పూర్తి స్థాయిలో మద్దతు పలిపినాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న ఉద్దేశంతో మేము ఈయనకి గద్దెనెక్కించినాం. కానీ గద్దెనెక్కించిన వెంటనే మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది, ఆ ప్రజాపాలనలో ఉన్నటువంటి పథకాలపైన మీకు అందులో మీకు భాగస్వాములు చేస్తామంటే నమ్మి ఆయనకు డప్పులు మా చంకన వేసుకొని భుజాన గొంగడ వేసుకొని గాలి గజ్జ కట్టి ఊరూరు దిగి ఆయన గద్దెనెక్కించినాం. ఈరోజు చివరికి ఇక్కడ వరకు వచ్చింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను, మీకు ప్రచారం చేసినటువంటి వ్యక్తిని నేను, మీరు నాకు ఉపాధి కల్పించినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడ వరకు మీరు తెచ్చిరంటే ఏ రోజు కూడా మిమ్మల్ని ధర్నా చౌక్ ఎక్కలే, ఏ రోజు మిమ్మల్ని డౌన్ అల్లే. ఈరోజు నిన్నటి నుంచి డౌన్ అని షురు అయింది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు మీరు పోటీలో మీరు నిలబెట్టారు కదా, నవీన్ యాదవ్ ఉంటారా లేకుంటే మేము ఉంటామా? మేము గెలవకపోయినా పర్లేదు, మిగతా ఉన్నటువంటి మీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు కలుపుతాం, లేదా మేమే ఇంటింటికి క్యాంపెయిన్స్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 300 మంది కళాకారులు అంతా కూడా ఇప్పుడు అమరవీరులకు అక్కడ నివాళులు అర్పించి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం డప్పులతోని మొత్తం ఖాళీగా గజ్జగలతో ఇక్కడికి వచ్చేసినాం. మీరు ఉంటారా మేము తెలుసుకున్నాం. ఏ రోజు మిమ్మల్ని పోటీకి రాలే, పోటీకి వచ్చేంత సత్తా మా దగ్గర లేదు. కానీ ఒక పాటతోని మీకు పోటీ చేయడానికి, మిమ్మల్ని గద్ద దించడానికి, మీ గద్ద ఎట్లెక్తారని చూడడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఎప్పుడు కూడా మా కడుపు నిండా అన్నం పెట్టమని అడిగినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ దొరగారికి పరవశించి పరుపుల మీద పడుకున్నటువంటి ఆ కేసీఆర్ దొరగారిని, అయ్యా నువ్వు దొరగాడు, నువ్వు పరుపుల మీద కాదురా నాయన, నువ్వు చెట్ల కింద నీ బతుకు అవుతుంది, లాస్ట్కి వచ్చి నీ బిచ్చ బతుకు అవుతుంది అంటే ఆ బిచ్చ బతుకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో ఒక మబ్బేంలో గెలిచిపోయినావు, మమ్మల్ని ఆడు మోసం చేసిన దళిద్రుడని నీకు పట్టాభిషేకం చేసినాం. కానీ నువ్వు కూడా పెద్ద లంగవ నాకు తెలియకపోయింది. వికారాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా, అది వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నా, గడ్డం ప్రసాద్ ఏదైతే స్పీకర్ ఉన్నాడో వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నాకే నువ్వు నీ పక్కన ఉండి నేను పాట పాడినా, నువ్వే నాకు మాట ఇచ్చినావు. ఇంటికి పోయిన తర్వాత బిడ్డ నియోజకవర్గానికి 12 మందికి ఒక టీంని పెడతాం, మిమ్మల్ని ఆదుకుంటావురా నాన్న, ఎందుకు పరిగెడుతున్నారు, ఇప్పుడు అయితే ఉపాధి తీసుకోండి అని మబ్బే పెట్టినటువంటి గెలిచినటువంటి దొంగలు. ఇంత పెద్ద మాట అంటున్నాను, నువ్వు ఏం చేస్తావు? ఈ మాటకి రిప్లై ఇస్తావా? సానుకూలంగా అధికారికంగా ప్రకటన చేస్తావా? లేదా నవీన్ యాదవ్ హైదరాబాద్లో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, హిమాలయాల్లో బతకాల్సి వస్తుంది. నువ్వు మాయ మాటలు చెప్పి తీసుకొని వచ్చి నువ్వు గుండాలకు నిలబెట్టుకుంటున్నావు. అరే మాకు నిజమైన హీరోలని మమ్మల్ని నెట్టి పడేస్తున్నావు. ఈ సభాముఖంగా ఇక్కడ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికి కూడా పోటీకి రాలే, మిమ్మల్ని ఏ రోజు పోటీకి వచ్చేదా నాకు దమ్ము లేదు. కానీ మా హక్కుల కోసం, మా ఉద్యోగాల కోసం అడుగుతున్నాం. నిజమైన నిక్కార్సైనటువంటి కష్టపడినటువంటి వ్యక్తులం మేము. అరే ఆశ లేని ఆశా వర్కర్లకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే అరే రోజుకొక హామీలు ఇస్తున్నావు. అరే మేమేం పాపం చేసినావు? మీరు చేస్తున్నటువంటి పథకాలలోనే మిమ్మల్ని ప్రజలకు చైతన్యపరచడం మా పాపమా? ప్రజలకు తీసుకుపోవడం మా పాపమా? అందుకోసం ప్రజల్లో ఎట్లాగైతే మీ పథకాలను 6 గ్యారంటీలను అరే ఎట్లాగో ఇంప్లిమెంట్ చేస్తారు, అరే మంచిగా జరుగుతుంది, ఇల్లు వస్తుంది, భూమి వస్తుంది, పెన్షన్ వస్తుంది, అవ్వలు మీరు అంతా కూడా ఎగిరి దుంకుతేస్తారని అవ్వల కాళ్ళు పట్టినాం, దండాలు వేసి ఓట్లేమని అడిగినాం. కానీ దండాలు పెట్టిన మాకు మొండి చేయి చూపించినావు. కానీ ఈ మొండి చేయి అనేది ఈ కళాకారుల ఈ కాండువా, ఈ డప్పు యొక్క దరువు ఎట్లుంటుందని సిర్రే ఇది ఇక్కడ మోగదు, నీ గుండెల్లో మోగుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.